నేను ఈ మాట చెప్తున్నా. డెఫినెట్గా సంక్రాంతి మంచి రోజులు మొదలైన వెంటనే, సంక్రమణం అయిన వెంటనే అతి త్వరలో మనకు గుడ్ న్యూస్. రాముల వారి విగ్రహ స్థాపనకి 1-2 రోజులు ముందుగానే మరి అందరూ కోరుకున్నట్టుగా ముందుకెళ్తామనే విశ్వాసం నాకుంది. ఇప్పుడు దాకా పెద్దగా మనస్ఫూర్తిగా విశ్వసించింది మరి ఫెయిల్ కాల. మరి ఇది కూడా జరుగుతుందని అనుకుంటున్నా. మరి ఈరోజు ఇంకొక విషయం, ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, ఓపీఎస్ వారంలో ఇచ్చేస్తానన్నారు. తర్వాత ఏదో తెలియకన్నాలే అని చెప్పి సజ్జల వారు చెప్పారు. వాళ్ళు ఆందోళన చేశారు, ఏదో లీడర్లను భయపెట్టారు, అన్నీ అయినాయి. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఓపీఎస్ పునరుద్ధరించారు. ఇప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్న మహారాష్ట్ర, అత్యంత పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా నిన్న కేబినెట్ తీర్మానం ఓపీఎస్కి అనుగుణంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని, 2005 ముందున్న స్కీమ్ని పునరుద్ధరించడానికి మరి వారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో కాబట్టి మరి ఇది భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న మహారాష్ట్రలో మరి అది పునరుద్ధరించారు అంటే, మరి ఇప్పుడు ఈ కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే డెఫినెట్గా మరి ఉద్యోగులకి అదొక శుభవార్త. అంటే ఈ కూటమి బహుశా ఉద్యోగస్తులందరికీ శుభవార్త చెప్పే దిశగానే ఉండొచ్చు. సో ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సముచిత నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే మంచి విజయం, అతిపెద్ద విజయం ఉన్నవారికి ఈ మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ శివసేనల నేతృత్వంలో, శివసేన న్యూల నేతృత్వంలో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం మరి చాలా మందికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పి కూడా నేను విశ్వసిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇక